రెండవ భాగంలో ప్రభు బలలో ప్రవేశించకపోవడం మన వాక్య వెలుగులో పరిశీలించుకొని పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా మనం పాలు పంపులు పొందుతాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం మనం చదువుకుందాం. అందరూ కలిసి చదువుకుందాం దయచేసి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్ర నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నవను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంది త్రాగవాలి. ఇంకో వాక్యం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం మనందరూ కూడా కలిసి చదువుకున్న ఈ వాక్యాన్ని కూడా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా. ప్రభు సహాయంకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధ బాలి కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆరాధన వర్తమానంలో సహాయపడుతూ వచ్చావునైనా నీ బిడ్డలు ఆరాధిస్తూ వచ్చారు. ఆరాధనలు ఆఘ్రానించినందుకు మా యొక్క ఆరాధనలు సువాసనకరంగా మీరు అంగీకరించినందుకై నీకు ఎంతో ఉన్నారు. రెండవ భాగంగా ప్రభు యొక్క రొట్టె శరీరంలో రక్తంలో మేము పాలు పంపులు పొందనించుండగా మాతో మీరు మాట్లాడండి. నీ స్వరం మాకు వినిపించండి. నీ స్వరం మేము విందుగాక, నీ స్వరం మాకు వినిపించింది కాక. దయగల మా తండ్రి, ఏ ఆత్మకి ఏది అక్కరో ఏది అవసరతో కొరత కొదువ అంటుందో మీరు అక్కర కొలది మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ బలహీన దాసుని బలపరచండి. నీ ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27-28 చదువుతూ వచ్చాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలను త్రాగున వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి. ఆయన శరీరము ఆయన రక్తమని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అయితే మనం అయోగ్యంగా పాలు పంపులు పొందకూడదు. ఒకవేళ పొందినామనుకో కింద రాయబడింది వాడు అపరాధి అగును అని. కనుక అపరాధులం అవుతాం. ప్రభు యొక్క రొట్టెను గూర్చి ప్రభు యొక్క రక్తమును గూర్చి మనం ఏమవుతాం? అపరాధులం అవుతామని దేవుని వాక్యములో చూస్తున్నాం. కనుక మనం యోగ్యమైన రీతిగా మనం పాలు పంపులు పొందాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. బైబిల్లో యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు, ఆయన మనం ఎరుగుదము. ప్రభు ఆయన రొట్టె ద్రాక్షారసము పంచుతున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించనన్నాడని ఒక హెచ్చరిక చేశాడు. చేసినప్పుడు శిష్యులందరూ కూడా నేనా ప్రభువా అని అందరూ పలుకుతూ వచ్చారు. కానీ ఇస్కరియోతు యూదా కూడా ప్రభువా నేనా అన్నప్పుడు ప్రభు అన్నాడు నువ్వు అన్నట్టే అని చెప్పాడు. కానీ తద్వారా కూడా తను ఎంత మాత్రం కూడా సరి చేసుకోలేదు. దేవుని వాక్యంలో రాయబడింది వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే ఏమైపోయాడు? వెలుపలికి వెళ్ళిపోయాడు. చూడండి, తన అపరాధిగానే వెళ్ళిపోతూ వచ్చాడు. చాలా పర్యాయాలు మన జీవితాల్లో కూడా చాలా యాంత్రికంగా మనము పాలు పంపులు పొందుతున్నాం. యాంత్రికంగా, లేదంటే ఇంకో పదం వాడితే బాగుంటుంది, ఆచారంగా
మనం పాలు పంపులు పొందుతున్నాం కాదు. మనం ఎంత మాత్రం కూడా అయోగ్యంగా పాలు పంపులు పొందొద్దు అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే కింద వస్తే మనం చూస్తే 28 వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగ చేసి చాలండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. చాలాసార్లు మనల్ని మనం పరీక్షించుకోం. ఏం చేస్తాం? మనకుండే స్వభావం అలాంటిది. ఇతరులను ఏం చేస్తాం? పరీక్షిస్తూ ఉంటాం. ఒక ఆమెనిందంట, ఆమె చూడు 4 తప్పులైతే నాది ఒకటే కదా, నేనే బెటర్ అనింది. చాలా పర్యాయాలు నీ జీవితంలో ఇతన్ని పోల్చుకొని నేనే కరెక్ట్, నేనే బెటర్ అనుకుంటున్నావు. దేవుని వాక్యంలో రాయబడింది, మొదట వేషధారి మొదట నీ కంటిలో ఉండే దూలంను తీసుకువేసుకొని ఎదుటివాని కంటిలోని నలుసును బహు తేటగా కనపడుతుంది. నీలో దూలం పెట్టుకొని ఇతర ఇంట్లో కలిసి నలుసు అనేది ఎలా కనపడుద్ది? దూలం పెద్దదా, నలుసు పెద్దదా? నాకు ప్రొఫైల్ పిక్లో అది పెట్టుకొని ఉన్నా, ఆ దూలం కంటిలో ఉన్నట్టుగా. అది ఉందో లేదో నేను కూడా గమనించలేదు. సరే, ఆ యాడ్ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తన కంటిలో పెద్ద దూలం ఉంది, ఎదుటివాని కంటిలో నలుసు చాలా చిన్నది, చిన్న తప్పే, కానీ తనలో ఎన్ని పెద్ద తప్పులు ఉన్నాయి. అర్థం చేసుకుందాం. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పరీక్షించుకోవాలి. ఒక ఆచారంగా, యాంత్రికంగా దయచేసి పాలు పంపులు పొందొద్దు. మనం దేవుని భయం కలిగి మనం పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాను. సరే, మనము ఇందాక చదివిన భాగంలోకి వెళ్దాం. మరలా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. పొలంలో ఉండి చాలమ్మా. ఇక్కడ గొర్రెల కాపర్లో వీళ్ళుండే 4 శ్రేష్టమైన అనుభవాలు మీకు సమయాన్ని కొలది నేను జ్ఞాపకం చేస్తాను. చాలా సమయం అయిపోయింది, ఇప్పటికే 12:40 అయింది. దాదాపుగా నేను నా టైంలో, మీ టైంలోనే దాన్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేస్తా. సరే, మన క్రిస్టమస్ దినాలు కనుక ఇక్కడ గొర్రెల కాపర్లు మనకు కనపడుతూ ఉన్నారు. గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా ఈ మాట చూస్తే క్రిస్టమస్ యొక్క అనుభవం పొందిన వారు ఎవరంటే గొర్రెల కాపర్లే. ఎందుకు వారికి అంత ఆధిక్యత వచ్చింది? ఫస్ట్ ప్రియారిటీ వచ్చారు దేవుడు అని అంటే 4 అనుభవాలు మీకు జ్ఞాపకం చేయాలి. అందుకని అనుభవాలు ధ్యానించినప్పుడు దేవుడు ఎందుకే కావాలా వారికి మొదటిగా దేవుని యొక్క పుట్టుక వర్తమానం వారికి అందింది అనేది జ్ఞాపకం చేయబడుతోంది. సరే, మొదటిగా మనం చూస్తే వీళ్ళు గొర్రెల కాపర్లు అని చెప్పబడింది. గొర్రెల కాపరులు అంటే వీళ్ళు గొర్రెలు కాయటకు ఇష్టపడ్డారు. గొర్రెల కాపర్లు అంటే వారికి మందలు ఉంటాయి. ఏముంటుంది? మందలు ఉంటాయి. సరే, ఇప్పుడు గొర్రెల కాపరులు అని చెప్పబడతా ఉంది. అయితే గొర్రెలు అనే మాట మనం చూస్తే గొర్రెలు అనేటివి ఆశీర్వాదానికి సూచనగా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ధవల సింహాసనం మీద కూర్చుండి కుడివైపున ఉన్న వారిని చూశాడు. అంతకుముందు మేకల నుండి గొర్రెలను ఏం చేశాడు? వేరుపరిచి కుడివైపున ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి, ఎడమవైపున ఏమున్నాయి? మేకలు ఉన్నాయి. అప్పుడు కుడివైపున ఉన్న వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా రండి, లోకం పుట్టినది మొదలుకొని అదండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఎవరికి ఆధిక్యత వచ్చింది?
గొర్రెలంటే అర్థమవుతా ఉంది. గొర్రెలైన మీరు మనుషులని ఎస్కేల్ 34 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ గొర్రెలు ఆశీర్వాదానికి సూచన. ఇవి కుడి భాగంలో ఉంటున్నాయి. యేసయ్య అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వల్ల. ఈరోజు గొర్రెలు ఆశీర్వాదానికి సూచనగా ఉంటున్నాయి. వారు తండ్రి చేత ఆశీర్వదించబడిన ప్రజలు. 115 కీర్తన అంటాడు, భూమి ఆకాశములు సృజించిన యెహోవా చేతనే మీరు ఆశీర్వదించబడతారు. పై భాగంకి వస్తే పిన్నలేమి పెద్దలేమి ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఇట్టి ఆశీర్వాదానికి పాత్రుడిగా పాత్రురాలుగా ఉన్నావా? లేకపోతే ఏముంది? ఆశీర్వాదము ప్లస్ దానికి ఆపోజిట్ ఏముంది? శాపమే. ఈరోజు శాపమే. ఎన్నో కుటుంబాలు శాపానికి గురైపోతున్నాయి. యేసుప్రభువుని నమ్ముకుంటా అనుకుంటున్నావు, సరైన విధానంలో సరైన మార్గంలో ఏదో తాత్కాలికంగా నమ్ముకుంటున్నాం. ఒక ఆయన అన్నాడు, యేసుప్రభువుని నమ్ముకున్నా అంటే ఇక్కడ ఉన్నాడండి. ఎక్కడ? లోపల ఉన్నాడంటారు. ఎట్లా ఉంటాడు? అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, తాగుతున్నావు, జూదం ఆడుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు. ఎట్లా ఉంటాడండి యేసుప్రభు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ స్థలములోని నివసించే దేవుడు. ఆ యొక్క ఇశ్రాయేలుతో కూడా అన్నాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించండి. ఎంత పరిశుద్ధుడండి! ఈరోజు మన జీవితాల్లో మనము ఆశీర్వదించబడిన ప్రజలము. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఒక కారణం మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. త్వరగా, దేవుడు తన సేవకుని పుట్టించి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని. ఏం చేయాలి? దేనికంట? మొదట మిమ్మను ఆశీర్వదించుటకు దేవుడు తన సేవకుని ఏం చేశాడంట? పుట్టించి. కింద పుట్టినోట్లు ఏమన్నాడు? లేపి. ఆయనను ఏం చేశాడు? లేపాడు. ఈరోజు నీ జీవితంలో ఇంకా నువ్వు ఇంటి దుష్టత్వంలో దుర్మార్గతలో ఉంటున్నావా? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చే కారణం చెప్తూ వచ్చాడు. ఆయన వారి దుష్టత్వము నుండి మళ్లించుట వలన. ఈరోజు దుష్టత్వము మనల్ని ఏం చేసింది? ఆశీర్వాదానికి దూరం చేసింది. ఆశీర్వాదానికి కారకులుగా చేయలేకపోయింది దుష్టత్వం. ఇర్మియా 5:25 అంటాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పెను, మీకు మేలు కలుగకుండాటకు మీ పాపములే కారణం. ఏంటి? మేలు కలగకుండాటకు. దేవుడు మేలు చేయాలనుకున్నాడు. ఏంటి ఆ మేలంటే? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఆదాము ద్వారా హవ్వ ద్వారా వారి మీదికి శాపం వచ్చింది. శాపం ద్వారా మరణం వచ్చేసింది. అట్టి శాపకరమైన మరణంలో వారు జీవిస్తున్నారు. ఆ మరణం మన అందరికీ సంప్రాప్తమైనని రోమా 5:12 మనం చూస్తాం. ఈరోజు ఇంకా అట్టి మరణం కింద, అట్టి ఏలుబడి కింద నువ్వు ఉంటే నిన్ను అట్టి దుష్టత్వం నుంచి మళ్లించడం వల్ల నిన్ను ఆశీర్వదించుటకు ఆ క్రీస్తు ఈ లోకంలో జన్మించానని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యంలో ఈ గొప్ప ఆశీర్వాదంతో నేను నింపాలని, ఈ గొప్ప ఆశీర్వాదం నీవు నీ కుటుంబం అనుభవించాలని. ఇటు శాపములో, దరిద్రతలో, ఇంకా నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తుంటే దేవుడికి ఎంతో మాత్రం ఇష్టం లేదు. దేవుని వాక్యంలో రాయబడిన రీతిగా ఎహెజ్కేలు 18వ అధ్యాయం అంటాడు, దుష్టుడు మరణం నందుట చేత నాకు ఏమాత్రము సంతోషము లేదు అంటాడు. అతడు ఆ దుష్టత్వం నుండి మరలి నీతిమంతుడిగా జీవించుటయే నాకు సంతోషం. ఈరోజు ప్రభు అలాగూ నీవు దుష్టత్వంలో ఉండుట, నీ విషయంలో ఎంత మాత్రం కూడా ఆయన సంతోషించాడు, ఆనందించాడు. ఆ దుష్టత్వం నుండి మరలి
అందుకని నిన్ను ఆయన మరలించుటకే సాక్షాత్తు పరమాత్ముడైన దేవుడు ఆయన ఈ లోకంలో జన్మించి నీ నా పాప నిమిత్తమై ఆ కలవరిశిలో ప్రాణం పెట్టి రక్తమంతా కూడా కార్చాడు. ఈరోజు వరకు కూడా అందుబాటులో ఉంది. ఏం చేయనక్కర్లా. బ్లడ్ బ్యాంకులు ఎలాగో రక్త నిల్వలు ఎలాగుంటున్నాయో, రక్త నిధి అలాగే ఉంటాయో, అలాగే యేసే రక్తం కూడా అందుబాటులో ఉంది. ఏం చేయనక్కర్లా, ఏమీ నక్కర్లా. దేవుని వాక్యంలో రోమా 10:9 అంటాడు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, త్రోసివేది త్రోసిపించద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుని యొక్క అభిష్టం. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఆశీర్వాదము ఎలాగో వారు అనుభవిస్తూ వచ్చారు. 2-3 మాటలు మనం చూసి మనము రెండో భాగంలోకి వెళ్తాం. చూడండి, ఆ మాట మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము చాలండి. ఇస్సాకు గురించి రాయబడింది ఆ దేశమందున్నవాడై. అంతేనా? ఆ దేశమందున్నవాడై ఏం చేశాడు? విత్తనం వేశాడు. తను ఆశీర్వదించబడ్డకు లక్షణం చెప్పాడు. విత్తనం వేయాలి. మనం ఏ స్థలంలో ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఏ ప్రాంతంలో ఉన్నా మనం విత్తనం అనేది వేయబడాలి. విత్తనం దేనికి సూచన? దేవుని వాక్యానికి సూచనగా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు ఉపమానం, విత్తనం వచ్చిన ఉపమానం. విత్తనం దేవుని వాక్యానికి సూచన. రక్షించబడిన ప్రియ విశ్వాసి, నువ్వు ఎవరివైనా సరే నువ్వున్న స్థలంలో ఆ వాక్యముని విత్తనం వేయాలి. దానికి ఒక పదం చెబుతున్నాను, ఏంటంటే బీజము అని. ఏంటి? విత్తనం అనే బీజం మనం విత్తాలి. బీజం అంటే విత్తనమే. బీజమన్న విత్తనమే బీజం. సరే, అక్కడ విత్తనం వేశాడు. ఏ స్థలంలో ఉన్నాడు? ఆ మాట చదువుదాం. చూడండి, 26వ అధ్యాయము 6వ వచనం, లేదంటే మొదటి వచనం. ఇస్సాకు గెరారులో నివసించెను. చాలండి, ఇంక అంతే. ఇస్సాకు ఎక్కడున్నాడు? గెరారులో ఉన్నాడు. ఆ గెరారు ప్రాంతంలో ఇస్సాకు విత్తనము వేశాడు. అయితే అలా ఎలాంటి మనుషులు ఉన్నారు అక్కడ చూద్దాం. ఎలాంటి మనుషులు అండి అక్కడ? మనుషులు ఎవరు? మొదటి వచ్చిన చదవండి. ఉందా ఆ చోటి మనుషులు? వద్దమ్మా, అది చదువు. మొదటి వచ్చిన చదువు. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు రాగా మరి ఒక కరువు దేశంలో వచ్చాను. ఫిలిస్తీన్ల ప్రాంతమైన గెరారులో ఉన్నాడు. ఫిలిస్తీన్లు ఎవరండి? ఇశ్రాయేల్ మీదకి ఎప్పుడు కూడా ఫిలిస్తీన్లకి ఇశ్రాయేళ్ళకి ఏంటి? యుద్ధమే. అయితే ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేశాడు. ఏ దేశం అది? ఇప్పుడు చెబుతున్నా, ఫిలిస్తీన్ల దేశము అయిన గెరారు ప్రాంతంలో నివసిస్తున్నాడు. అయితే ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు, విత్తనం వేస్తున్నాడు. వారు ఎప్పటికి కూడా యుద్ధము, ఫిలిస్తీన్లకి ఇశ్రాయేళ్ళకి ఒకరికంటే ఒకరు పడదు. అలాంటి ప్రజల మధ్యనే ఆ యొక్క ఇస్సాకు విత్తనం వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి స్థలంలో, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా మనం వాక్యమనే విత్తనాన్ని వేయాలి. వాక్యమనే విత్తనాన్ని మనం విత్తాలి. ఒకవేళ నువ్వు రక్షించబడి విత్తనం విత్తకపోతే, దేవుని వాక్యంలో రాయబడింది కదా, పౌలు అపోస్తలులు కొరింథీయులకు రాస్తూ 19వ అధ్యాయంలో ఓ మాట ఉంది, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద. అదే భారం మన మీద మోపడింది, ప్రతి ఒక్కరి మీద. అందుకనే పౌలు అపోస్తలులు 11వ అధ్యాయంలో కూడా ఆయన శరీరం, ఆయన రక్తానికి సాదృశ్యమైన
ఈ ప్రభు బల్ల గురించి ఒక మాట చెబుతా అంటాడు. చూడండి, ఆ మాట చదువుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయము 26వ వచనం. తోట మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ఏం చేయాలంట? ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఒకవేళ నువ్వు ప్రకటించకపోతే ఆయన శరీరంలో రక్తంలో నువ్వు అయోగ్య దాసుడివి, దాసురాలివి. నువ్వు యోగ్యముగా పాలు పొందడానికి వీల్లేదు. నువ్వు యోగ్యురాలి కాదు, నువ్వు యోగ్యుడివి కాదు. ఎందుకు? ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు. సమయం వెనక అసమయం వెనక మనము దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ఏదో ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న మాటలే. నువ్వు పొందిన ఈ అనుభవం, ఆ రక్షణ అనుభవ సాక్ష్యాన్ని చిన్న మాటల్లో క్లుప్త వివరణ చేయండి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ గురించి రాయబడింది. ఆమె కుండను విడిచిపెట్టి ప్రభు సంధించినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు ఆమె తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళింది. ఊర్లోనికి వెళ్ళి ఇప్పుడు అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు. ఆయన పెద్ద ప్రసంగాలు చేసిందా? ఇప్పుడు ఏం చేశారు? ఆ ఊరు వారందరూ ఆశ్చర్యపోయారు. తన స్థితి ఏంటో ఊరు వారందరికీ తెలుసు, తన సాక్ష్యం ఏంటో తెలుసు. కానీ ఇప్పుడు ఈ మాటలు ఏమైనాయి? వారిని ఆశ్చర్యపరిచాయి, వారిని ప్రభావితం చేశాయి. ఊరు వారందరూ ఏం చేశారు? క్యూ పెట్టారు యేసయ్య దగ్గరికి. ఎంత ఆశ్చర్యం అండి! ఒక సామాన్యమైన స్త్రీ తన జీవిత సాక్ష్యం చూస్తే సరైన విధానంలో లేదు, పాపం చేస్తుంది. యేసయ్య ఆ సమయం మార్గాన వెళ్ళవలసి వచ్చిందని రాయబడింది. ఆమెను దర్శించాడు, సంధించాడు. తన పాపం యొక్క స్థితినంతా తెలియజేసినప్పుడు తను ఏం చేసింది? ఒప్పుకొని విడిచిపెట్టింది. తన జీవితంలో గొప్ప మార్పును మనం చూస్తాం. ఒక్క స్త్రీయే ఊరందరినీ ప్రభు యొద్దకు నడిపించింది. ఈరోజు నువ్వు ఎంతమందిని నడిపిస్తున్నావు? ఎంతమందికి వాక్యం చెప్తున్నావు? ఎంతమందికి వాక్యము ప్రచురం చేస్తున్నావు? నాకెందుకులేని నువ్వు అనుకుంటున్నావా? మనం ఒకవేళ సపోజ్ నెలకు ఒకరిని తీసుకొచ్చారనుక, ఎంత నిండిపోయి ఇంకా ఎక్స్టెండ్ చేయాలా? ఆడి వరకు ఇది అటు వరకు ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఏం చేయాలా? పొడిగించాల్సి వస్తుంది. కానీ సమయం ఉండగానే దేవునికి ఎంతో సమయం ఇస్తున్నాడు, సమయం ఇచ్చిస్తున్నాడు. కారణం ఏంటో అర్థం చేసుకో. అందుకని ముందుగా చెప్పిన ఒక పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం ఉంది నీ పక్షాన. ఆ ఉద్దేశాన్ని ఏంటో నువ్వు కనుగొను. అలాగే తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా నువ్వు సామాన్యమైన మాటలు చెప్పు చాలంతే. అవే వారిలో ఏం చేస్తాయి? పని చేస్తాయి. దేవుడు కార్యరూపం దాలుస్తాడు వారి జీవితాల్లో. అది మీ జ్ఞాపకం చేస్తుంటున్న ఒక్క స్త్రీ ఎంతమందిని చూడండి. ఆ మాట చదువుతాం, ఒక ప్రాముఖ్యమైన మాట. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు, అదండి, ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చారు. ఈరోజు ఆమె చెప్పిన మాటలు ఎంత ప్రభావితం చేశాయి. ఈరోజు నీ జీవితంలో ఇది మనం కలిగి ఉండాలి తప్పకుండా. లేకపోతే నీవు అయోగ్యంగా నువ్వు పాల్పంపుతావు. అందుకే కింద 25లో చెప్పాడు, కాబట్టి ప్రతి మనుషుడు అదండి పరీక్షించుకోవాలి. ప్రభా, నేను యోగ్యంగా పాలు పంపులు పొందుతున్నానా లేదా? లేకుంటే ఒకవేళ అయోగ్యంగా నేను పాలు పంపులు పొందుతున్నాను, ఇది నాకు తీర్మానం చేసుకో. ప్రభు దగ్గర ఒప్పుదల చేసుకో. ప్రభుని అడుగు.
ఓ తీర్మానం లేకురా, ప్రభా ఈ దినం నుండి నీ కొరకు సాక్షిగా నేనుంటా, సాక్షిగా నేనుంటా. ఈరోజు మనం సాక్ష్యంగా ఉన్నాం. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం మరుగ్గానే ఉంటాం. ఎట్లా ఉంటాం? మనం మరుగ్గా ఉంటాం. మరుగైన క్రైస్తవులం, మరుగ్గా ఉన్న క్రైస్తవులంగా మనం వెల్లడి పరుచుకునే క్రైస్తవులం కాదు. ఎంత విచారమైన సంగతి. మన ఆఫీసుల్లో, మన ఇక్కడ చేసే పనుల దగ్గర, మనం ఉండే ప్రాంతంలో వారు ఏదన్నా మనల్ని చిన్న చూపు చూస్తారని చాలాసార్లు మనం ఏం చేస్తాం? క్రైస్తవుడిని చెప్పుకున్నట్టుకు నీవు సిగ్గుపడుతున్నావు. ఎంత విచారమైన సంగతి. కనుక సిగ్గుపడద్దు. ఎందుకు నువ్వు సిగ్గుపడతావు? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది చూడండి, మార్కు రాసిన సువార్త. వాళ్ళు సిగ్గుపడరంట. ఎవరో చదువుదాం. 8వ అధ్యాయం 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయి తరం వారిలో నన్ను గూర్చి నా మాటల గురించి సిగ్గుపడివాడేవాడు మనిషి కుమారుడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని. ఎవరు సిగ్గుపడరంట? 2 రకాల ప్రజలు సిగ్గుపడరంట. ఎవరు వాళ్ళు? వ్యభిచారమును పాపము చేయు ఈ తరం వారిలో. వ్యభిచారం చేసేవాడు సిగ్గుపడ్డు, పాపం చేసేవాడు త్రాగుబోతూ సిగ్గుపడ్డు. ఒక ఆయన ఎక్కించుకొని వస్తూ ఉన్నాడు. ఏందన్నా ఈ పట్టుకొని పోతా ఉన్నారు, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. చిన్నపిల్లలండి అని అంటే వాళ్ళు దాన్ని తాగడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడ్డంలే. వాడికి సిగ్గు లేదు, పాపం చేస్తూ ఉన్నాడు, వ్యభిచారం చేస్తే సిగ్గుపడ్డంలే. కానీ మనం ఎందుకు సిగ్గుపడాలి? సాక్షాత్తు పరమాత్ముడైన దేవుని గురించి చెప్పుటకు నువ్వు సిగ్గుపడుతున్నావా? ఎంత విచారమైన సంగతి. ఒక దినం ప్రభు వచ్చినప్పుడు నీ పేరు చెప్పుడానికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? సిగ్గుపడతాడు. ఎంత విచారమైన సంగతి ఆలోచించు. అందుకని తను గెరారు ప్రాంతంలో ఇస్సాకు ఏం చేశాడు? విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. చూడండి ఎంత ఆశీర్వాదం. 100% బ్లెస్సింగ్స్ పొందాడు. 100% 100 ఫలం పొందాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడనే మాట వాస్తవం దేవుని వాక్యంలో రాయబడుతున్నట్టుగా మనం ఎప్పుడంటే నీవు వాక్యం అనే విత్తనాన్ని ఏం చేయాలా? నాటాలి, వేయాలి. ఆ బీజం విత్తితే దేవుడు తప్పకుండా అది ఒక దినం ప్రార్థన చేయి, విత్తిన ఆ బీజం కొరకు దేవుడు ఏం చేస్తాడు? ఒక దినం ఫలింపజేస్తాడు. ఫలింపజేసేది ఆయనే. మనం కేవలం ఏం చేస్తున్నాం? విత్తుతున్నాం. విత్తేవారమే అంతే. విత్తేది ఒక ఆయన, కోసేది నీళ్లు పోసేది ఇంకొక ఆయన. కానీ అభివృద్ధి చేయవాడు దేవుడే. దేవుడే వృద్ధిలోకి తీసుకొస్తాడు. అది మనం గ్రహించాలి. చాలాసార్లు అనుకుంటాం నేను కష్టపడినా. దేవుడు అభివృద్ధి చేయకపోతే నీ కష్టం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది కదా. దేవుడి సంగతిని మర్చిపోతున్నావు. దేవుడే ఈ ఫలం, దేవుడే ఈ కార్యం చేశాడు. నెహెమ్యా కాలంలోనే నెహెమ్యా ఆ యొక్క ప్రాకారం కట్టుటకు ఆ యొక్క ప్రాకారం కట్టిన తర్వాత ఓ మాట అంటాడు, యెహోవా హస్తం మాకు తోడుగా ఉన్నది. యెహోవా హస్తం. ఈరోజు ఆయన తోడుగా లేకపోతే వృద్ధిలోకి రాదనే సంగతిని మనం ఎరగాలి. సరే, ఆ మాట మనం చూస్తే తర్వాత ఆ యొక్క విత్తనం వేశాడు, 100 ఫలం పొందాడు. ఆ మాట చదువుదాం చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం. చదవండి. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక. అదండి, యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యాడు.
దేవుని వాక్యంలో జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక మాట రాశాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఓ ఎంత ఐశ్వర్యం! ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు ఈ యొక్క విత్తనం వేసే అనుభవంలో నీవు ఉండాలి. రక్షించబడిన ప్రియ సహోదరి సహోదరు, ఈ అనుభవం లేకపోతే ఆ యొక్క ఆశీర్వాదం నీ ఎంత మాత్రం కూడా పొందలేవు. ఈ ఆశీర్వాదాన్ని పొందడమే కాదు, నువ్వు అనుభవించలేవు. తను ఆ యొక్క దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నప్పుడు ఈ రాజు కొంతమంది వెళ్ళారు. చూడండి ఎవరెవరు వెళ్ళారు. 26 వచనం. అంతటా అబీమెలెకును రాజు అతని స్నేహితుడైన హూజతును అతని సేనాధిపతి అనే పీకోలును వచ్చి ఇప్పుడు ఏమంటారు? 29 చివరి లైన్ చదవాలా? ఎవరు చదువుతారు? ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి! ఎవరు చెప్పారు? ఒక సామాన్యమైన వ్యక్తులు కాదు. రాజు అబీమెలెకు రాజు, అతని స్నేహితుడైన అహుజతు. అతని స్నేహితుడు అంటే రాజుకు తగ్గట్టుగా స్థాయి ఉంటుంది, అంతస్తుంది, స్టేటస్ ఉంటుంది కదా. తన స్నేహితుడు అంటే తనకు తగినట్టుగానే ఉంటుంది. తర్వాత ఎవరండి? సేనాధిపతి అయిన పీకోలు. వీరు ముగ్గురు వెళ్ళాను గెరార్లో ఉన్న ఇస్సాకు దగ్గరికి. ఇప్పుడు ఆ మాట అంటున్నారు, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము. ఎట్లా చూశారండి? నేను మాట చెబుతున్నా, ఇతరులు చూడాలి నీ ఆశీర్వాదాన్ని, ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు నీ జీవితంలో వారు సాక్ష్యం ఇస్తూ వచ్చారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? 30 వచనం, 29 చివరిలో మాటమా, నీతో నిబంధన చేసుకుందుమని అనుకోండి. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? నిబంధన చేసుకుంటా. కవనెంట్. అయ్యా నీతో నిబంధన చేసుకుంటే నీ ద్వారా మేము కూడా మేలు పొందుతాం. అదండి, మేలు పొందుతాం, లేదంటే దీవెన పొందుతాం. వారు తెలుసు, ఇస్సాకుతో స్నేహం చేస్తే, ఇస్సాకుతో నిబంధన చేసుకుంటే ఇస్సాకు పొందిన ఆశీర్వాదం మేము కూడా పొందుకుంటాం. దేవుడు చెప్పాడు గల్తీలకు రాసిన పత్రికలో, అబ్రహాం పొందిన ఈ ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా మనకు లభించినట్లు క్రీస్తు మన కోసం ఏమయ్యాడు? శాపమయ్యాడు. అబ్రహాం పొందిన ఆశీర్వచనం మనము అన్ని జన్మమైన మనకు పొందాలని దేవుని యొక్క అభిష్టం. నాడు వారే కాదు, నేడు మనము కూడా ఈ ఆశీర్వాదానికి ఏం కావాలి? వారసులం కావాలి. దేవుని యొక్క అభిష్టం. అందుకే దేవుడు నమ్మదగిన దేవుడు ఏం చేశాడు? క్రీస్తుని లోకానికి పంపి ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టిన ద్వారా మన శాపాన్నంతా ఆయన మీద వేసుకొని మనకేం చేశాడు? ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఆయన మన శాపాన్ని తీసుకొని ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు అట్టి ఆశీర్వాదం గలవారమై మనము ఈ లోకంలో ఉండాలని, ఇతరులు చూడాలి, ఆశీర్వాదం వల్ల ఇతరులు ఆర్జించాలని ప్రభు యొక్క అభిష్టం. ఈరోజు మన జీవితాలు అది మనం గుర్తిద్దాం. సరే, ఇంకో మాట మనం చూద్దాం. ఈ ఆశీర్వాదము ఆదికాండం 35వ అధ్యాయము యాకోబు విషయంలో మాట మనం చూస్తాం. చూడండి, 35వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా చాలండి, తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. ఇప్పుడు యాకోబును ఆశీర్వదించడం ఒక లక్షణం చెప్పాడు, అది మనం చూడాలి. ఏంటి చూడండి, మాట చదువుదాం. కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో 2:3. నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను. చాలండి, అక్కడ ఏమంటున్నాడు? అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని
మీ వస్త్రములను, ఓ ఎన్ని అద్భుతమైన సంగతులండి. అక్కడ ఏమంటున్నాడు? మొదటిగా పారవేయాలి. పారవేయాలి. ఏంటి పారవేసేది? ఇంకేమన్నా ఉన్నాయా? ప్రభు బలలో పాలు పొందకమునుపు, లేదంటే మనం ఆశీర్వదించబడాలంటే, ఇంకా అన్ని సంబంధమైన మనలో ఉంటే వాటిని ఏం చేయాలి? తీసి పారవేయాలి. దేవతలంటే మనం ఎరుగుదాము, ఏదో విగ్రహం తయారు చేసుకోవడం కాదు, కానీ దేవుని కంటే దేన్ని ఎక్కువగా మనము ప్రేమిస్తున్నాం. ఒకవేళ ప్రేమిస్తుంటే అదే నీ జీవితంలో ఏమవుతుంది? విగ్రహం అవుతుంది. అదే యోహెజ్కేలు 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతుంటారు. మీరు మీ హృదయములలో విగ్రహములను నిలుపుకున్నారు. ఏంటి? దేవునికి ఇవ్వాల్సిన స్థానం లేదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత లేదు. దేవుడు ఉండాల్సిన నీ జీవితంలో దేవునికి బదులుగా ఏమి ఉన్నాయి అర్థం చేసుకుందాం. అవి ఉండడం ద్వారా ఎంత మాత్రం కూడా నీవు ఆశీర్వదించబడవు. ఈ నూతన సంవత్సరంలో ఇంకా కొన్ని దినాలుంది. ఆ డేస్లో నువ్వు ప్రవేశించకుండా నువ్వేం చేయాలా? వాటిని పారవేయి. నీకు తెలుసు అవి ఏంటో, నీకు అర్థమవుతుంటుంది. వాటిని తీసివేసుకుందాం. ఒకవేళ అవే దాచి ఉంచుకుంటే ఏమవుతాడు? నువ్వు అయోగ్యంగా పాలు పంపులు పొందుతున్నావు. తర్వాత రెండోది ఏమన్నాడు? మిమ్మును మీరు శుచిపరుచుకొనుడి. ఏమన్నాడు? శుచిపరుచుకొనండి. ఇంకో ట్రాన్స్లేషన్ ఏముందంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనండి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు అని చెప్పబడింది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు ఏం చేస్తున్నాయి? ప్రతిగానాలు చేస్తున్నాయి. అయితే మాలిన్యము నీ జీవితాలు అంటూ ఉంటే ఏం చేయమన్నాడు? మీరు పరిశుద్ధపరచుకొనుడి, పరిశుద్ధపరచుకొనుడి, పవిత్రపరచుకొనుడి, మిమ్మల్ని మీరు శుచిపరచుకొనుడి. అందుకని దేవుని వాక్యములో యోర్దాను దాటకమునుపు మోషే ఒక మాట చెప్పాడు, అంటే యోషువ ఒక మాట చెప్పాడు. యోషువ గ్రంథంలో ఏమన్నాడు? రేపు 3 దినముల్లోగా మన యోర్దాను దాటబోతున్నాం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. పరిశుద్ధపరచుకొనకపోతే యోర్దాను దాటలేవు. ఆ ప్రాంతంలో కనాన్లో నీవు ప్రవేశించను. కనాన్ని దేన్ని చూపిస్తుంది? దేవుని సంపూర్ణతని జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు నీ జీవితంలో అర్థం చేసుకో. ఇంకా నీవు అపవిత్రత, మాలిన్యము, మరక, మచ్చ, డాగు, కలంకం ఏదైనా ఉంటే దాన్ని మీరు ఏం చేయాలంటే పరిశుద్ధపరచుకో. దేవుని వాక్యంలో ఇర్మియా పుస్తకాలు అంటాడు, మీరు సబ్బుతోనూ క్షారంతోనూ కడుక్కొనినను అది మరక వలె నాకు కనబడుతుంది. ప్రభు చూస్తున్నాడు, చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. ఇంకా ఏం కనబడుతుందంట? ఎట్లా కనబడుతుంది? మరక వలె కనబడుతుంది. అయితే ఏం చేయాలి ప్రభా? దేంతో మేము శుచిపరచుకోవాలి, దేంతో మనం పవిత్రపరచుకోవాలి? ఎన్నో ఉన్నాయి, కానీ ఒకటి ఏంటనంటే యేసయ్య రక్తం. యేసయ్య రక్తమే అందుబాటులో ఉంది. ఆ యేసయ్య రక్తం చేత మనం కడిగి ఆ మరకలు ఏమైపోతున్నాయి? తొలగిపోతున్నాయి. కనుక శుచిపరచుకోండి. మూడోది అంటాడు మార్చుకొనుడి. ఎంత అద్భుతమైన మాట! మార్చుకో. ఏంటి? వస్త్రాలకు ఇంకో పదం చెప్పాడు యోవేలు గ్రంథంలో, మీ హృదయములను మార్చుకోండి. అంటే లూకా రాయని స్వామి వారు పెట్టెలు విప్పారు. ఏం చేయాలి? హృదయాన్ని విప్పాలి. ఏం మార్చుకోవాలి? నీ హృదయం మార్చుకో, నీ జీవితం మార్చుకో. ఎన్ని సంవత్సరాలుగా ప్రభు యొద్దకు వస్తున్నావు, నీ మార్పు లేని జీవితం. మారకుండా ఉంటే ప్రభు దగ్గరకు వచ్చి మార్చుకున్నావా? ఇంకా పాత స్వభావం నీలో ఇంకా కనబడుతుందా? దేవుని వాక్యాల అపొస్తలుల కార్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చారు, కానీ వారిలో ఐగుప్తు పోలేదు.
వారి హృదయములలో ఏముంది? ఐగుప్తు. ఏమంటున్నారు చూడండి, ఆ మాట చదువుదాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము త్వరగా 39 వచనం. ఇతనికి మన పితరులు లోబడనల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో, చూడండి, ఇతన్ని ఏం చేశారు? త్రోసివేశారు. మోషేని త్రోసాడు, దైవజనులను త్రోసివేశాడు. వారు ఏం చేశారు? ఇంకో మాట ముందుగా రాయబడింది, ఇతనికి మన పితరులు లోబడనల్లక. యేసయ్య చెప్పాడు, వీరు లోబడనల్లని ప్రజలు. ఒకేసారి చెప్పేశాడు, ఇంకంతే. వీరు లోబడనల్లని ప్రజలు. ఎంతకాలం? 40 ఏండ్లు వీరి వలన ఏమైపోయాను? విసిగిపోయాను. ఏ కాడికి ఏమంటున్నారు? మాంసము భోజనమే. మాకు అక్కడ బాగున్నాయి. ఏంటి? కూరాకులు, ఉల్లిపాయలు, చేపలు, కీరకాయలు, దోసకాయలు సమృద్ధిగా ఎప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి? పాతదే జ్ఞాపకం వస్తుంది, లోకమే జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ మేము ఆహారానికి సవిసారం లేని ఆహారం. దేవుడు నిన్ను చంపుతాడు ఆహారానికి. దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. మాంసం లేదంటే అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలను ఏం చేశారు? నేర్చుకున్నారు. వారు ఏంటి? ఎలాంటి వారంట? మాంసమును అపేక్షించేవారు, ఎక్కువగా అపేక్షించేవారు. వారి బడి వచ్చేసింది, మాంసం కావాలని ఏడ్చారు. దేవుడు ఏం చేశాడు? పూరేళ్ళని ఇచ్చాడు, శ్రేష్టమైన భోజనం ఇచ్చాడు. ఏది తక్కువ చేయలే, కొరత చేయలే. అయితే నేను అనుకుంటాను, ఎన్ని గుర్తుకొచ్చినాయి కానీ వాళ్ళు కొట్టిన కొరడా దెబ్బలు గుర్తుకు రాలి. అవి గుర్తు చేసుకోవచ్చుగా. ఆడ కొరడా దెబ్బ, కొరడాలతో ఏం చేశారు? మా వీపంతా పగిలిపోయింది. మళ్ళీ ఆడికి ఎందుకు వెనక్కి పోవాలని అనుకోలే. ఇవే గుర్తొస్తున్నాయి కానీ ఇది మాత్రం గుర్తు. అందుకని ఆ మాట చెప్పాడు, త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై. చాలాసార్లు శ్రమలు, బాధలు వచ్చినప్పుడు లోకమే బెటర్ అనుకుంటాము కదా. లోకల్ ఉన్నప్పుడు ఒక ఆమెనింది, కొత్తగా రక్షించబడి సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు అయిన తర్వాత ఇంక శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చిన తర్వాత అనిందన్నా, లోకల్ ఉన్నప్పుడే బాగానే ఉంటాయి, ఇప్పుడు ఏంది యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇలాంటి శ్రమలు వచ్చినాయి. నేను చెప్పాను, శ్రమలు నీ మేలు కొరకే. దావీదు అన్నాడు 119వ కీర్తనలో, శ్రమ నొంది ఇండుట నాకు. దావీదు అంతటోడే అంటే మేలాయన. ఏంటి మేల్లో మనం చూడలేము, ఇప్పుడు సమయం లేదు, సమయం అయిపోతా ఉంది. కనుక వారి హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారేరి. వారి హృదయాలు ఏముంది? ఐగుప్తు. ఐగుప్తు లోకం. దాని ఆశలు, శరీరాశలు, శరీర కోరికలు, ఇచ్చలు, వాటినే మనం కలిగి ఉండడం ద్వారా దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాం. ఈరోజు నీ జీవితంలో అర్థం చేసుకో. ఆనాడు విత్తనం వేశాడు ఇస్సాకు, ఆ దేశంలో నూరంతల ఫలం పొందాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. 2 యాకోబులో మనం చూస్తే వారు ఏం చేశారు? పారవేశారు. 2వది శుచిపరుచుకున్నారు. 3వది వస్త్రములను మార్చుకొని ఇప్పుడు అంటాడు, మన బేతేలునకు వెళ్దామనండి. బేతేలు దేవుని మందిరం. దేవుని మందిరం. దేవుని మందిరం మనం ఎలా వెళ్ళాలి అర్థం చేసుకో. దేవుని మందిరానికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ వెళ్ళి ఏం చేయాలంట? ఒక బలిపీఠము బలిపీఠం, దేవునికి బలిపీఠం కట్టబడాలి. ఈ లేకుండా బలిపీఠం నువ్వు కట్టలేవు. తర్వాత ఓ మాట కింద మనం చూస్తాం. మాట చూసుకొని నేను ముగిస్తాను, సమయం అయిపోతుంది. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని, తెలుగులో ఏమో దాచిపెట్టానని, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే బరీ అంటే పాతి పెట్టబడెను. ఏం చేయాలంట? పాతి పెట్టాలి. ఎవరినండి పాతి పెట్టేది?
చనిపోయిన వారిని పాతి పెడతారు, చచ్చిన వారిని పాతి పెట్టేది. వీటి విషయంలో చనిపోవాలి. వారు ఏం చేశారు? అన్నీ తీసి యాకోబుకి ఇస్తే అక్కడ మస్తకి వృక్షము కింద వాటిని ఏం చేశారు? దాచిపెట్టారు. ఈరోజు నీ జీవితంలో వాటిని పాతి పెట్టావా, లేకుంటే ఇంటిలో దాచిపెట్టుకున్నావా? ఇవి ఒక్కొక్క అనుభవం చూపిస్తుంది. ఇవి అంటే ఇవే కాదు, వీటి అనుభవాలు. ఈ అనుభవం ఏంటి? చెవులంటే ఏంటి? చెవులకుండే పోగులు ఏంటి? చెవులు ఏంటి? చెవులు దేవునికి ప్రతిష్ఠించాలి, డెడికేట్ చేయాలి. ప్రభా, ఈ చెవులు నీ మాటలే వినాలి, నీ స్వరమే వినాలి. మా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో అవి కాపరి స్వరము వింటాయి, వేరొకని స్వరము వినవు. వేరొకడు ఎవరండి? సాతాను స్వరం. అందుకని డెడికేట్ చేద్దాం. ప్రభా, ఈ చెవులను నీకు ప్రతిష్ఠిస్తున్నా, డెడికేట్ చేస్తున్నా. నీ స్వరమే వినాలి. ఒకవేళ ఆ యొక్క ప్రతిష్ఠించకపోతే ఆ పాతది ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలంట? తీసివేసి పాతి పెడతాం. చెవికి ఏదైతే ఉందో దాన్ని పాతి పెడదాం. ఇంకా నేను ఎక్కువ చెప్పడం లేదు, సమయం లేదు కనుక నీ జీవితంలో ఇది అర్థం చేసుకుందాం. వారు ఏం చేశారంట? దాచిపెట్టారనేది మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వారు ఏం చేశారు? ప్రయాణమయ్యారు, లోజుకెళ్ళారు. అక్కడ పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితంలో ఇంటి గొప్ప ఆశీర్వాదం పొందాలని దేవుని యొక్క అభిష్టం. ఇవే కాదు, నీ కుటుంబమే కాదు, ఇతరులు కూడా ఆశీర్వాదం వారికి కూడా అబ్రహాం విషయంలో ఒక మాట చెప్పాడు 12వ అధ్యాయంలో, నీవు ఆశీర్వదించబడవారు ఆశీర్వదించబడతారు, నీవు దీవించేవారు దీవించబడతారు. ఈరోజు మనం దేవుడి లోకానికి ఆశీర్వాదంగా మనల్ని ఉంచాడు. మనం ఇతరులకు ఆశీర్వాదం పంచివ్వాలి, కానీ శాపాన్ని మనము పంచివ్వకూడదు. కనుక ఈ మాట మనం గుర్తు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. సరే, మనం ఈ భాగంలోకి వెళ్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. చాలండి. ఇక్కడ గొర్రెల కాపరులు అనేది గొర్రెలు దేవుని ఆశీర్వాదానికి సూచనగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఓ మాట మీ జ్ఞాపకం చేసుకొని మనము ఆ యొక్క గొర్రెల కాపరులు ఏం చేశారు? ఆ మాట 15 వచనం. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించినాడు. చూడండి, జరిగిన ఈ కార్యము ప్రభు మనకు ఎంత అద్భుతంగా వాళ్ళండి ఆ యొక్క వివేచన జ్ఞానం కలిగి ఉన్నారు వాళ్ళు. యాక్చువల్గా గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు చదువులేని వాళ్ళు. ఇంకేం పదం వాడతాం బైబిల్లో? పామర్లు అని చెప్పచ్చు. పామర్లు వాళ్ళు. అయితే వారు అనుకుంటున్నారు, ఒకరితో మాట్లాడుకుంటున్నారు. ఆ దూత వెళ్ళిన వెంటనే జరిగిన ఈ కార్యము ప్రభు మనకు తెలియజేసి, ఏమైనా గొప్పవారనే, లేదంటే దేశంలో పేరు ప్రఖ్యాతులని ఉన్నాయనే, లేదంటే మంచి ధనవంతులనే? ఏమండి, వారికి తెలియజేసింది దేని కొరకు? దేనికి వారికి తెలియజేశాడు దేవుడు? వారు లోబడతారు. వాళ్ళు ఏముంది? లోబడే స్వభావం. తర్వాత ఏమన్నారు చూడండి, తెలియజేసినాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటున్నారు. చూడండి, ఓసారి నేను చెప్తూ వస్తుంటాను, అక్క నువ్వు వచ్చేటప్పుడు ఆ అక్కని క్యాకేసి రాక ప్రార్థనకి అని అంటే, ఏందన్నా ఆ అక్కకి తెలియదా? అందరూ నీలాగా ఉంటే అందరు కరెక్ట్. కొంతమంది బలహీనలు ఉంటారు, కొంతమంది
బలహీనలు ఉంటారు. వాళ్ళు ఏం చేయాలా? మనం ఏం చేయాలా? ప్రోత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలి. అదేమైందక్క, ప్రభు ఇంటికి రా, ప్రభు నమ్మదగిన దేవుడు, ప్రభు సహాయం చేస్తాడు. దేవుని ఇంటికి వస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నా జీవితంలో అదే జరుగుతుంది, చేశాడు. నేను చెప్తున్నాను నీకు ఈరోజు. పంచుకో, నీ సాక్ష్యం పంచుకో తన ద్వారా. ఆమె ఏమవుతుంది? ఆ సాక్ష్యం ద్వారా ఆమె కూడా ఏమవుతుంది? బలపడుతుంది. నీతో కలిసి మందిరానికి వచ్చేటకు, ప్రభుని సేవించుటకు కలిసి వస్తుంది. ఎంత అద్భుతంగా ఈరోజు ఒకరినొకరు చెప్పుకోవడానికి ప్రోత్సాహపరుచుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రోత్సాహం అనేది చాలా అవసరం, ఎంకరేజ్ అనేది చాలా అవసరం. చివరి దినాల్లో సాతాను ఏం చేస్తున్నాడు? మోసపరిచే దినాలు ఇవి. ఏర్పరచబడిన వారి సైతం ఏమైపోయారు? మోసంలో పడిపోయారు. ఏర్పరచబడిన వారి సైతం, మంచి మంచి విశ్వాసులు, ప్రార్థన పరులు, భక్తి పరులు ఏమైపోయారు? ఈరోజు చూస్తే ఎంత విచారమైన సంగతి. కారణం ఏంటంటే వారిని సాతాను ఈ దినాల్లో ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. హవ్వను మోసపరిచింది, అపరాధంలో పడేటట్టుగా చేసింది. అందుకని దేని వాక్యలో మాట మనం జ్ఞాపకం చేస్తాం. హవ్వ మోసపరచబడి అపరాధంలో పడెను అని దేవుని వాక్యంలో ఉంది. ఈరోజు నీ జీవితంలో సాతాను ఎంతగానో మోసపరిచి తినాడు కనుక, వాడి సమయం కొద్దిగా ఉంది కనుక విశ్వాసులంతా వాడు కీర్తిగా విజృంభిస్తుంటున్నాడు కనుక వాడి తంత్రాలను మనం ఎరగాలి. పౌలు అంటాడు, సాతాను తంత్రములను మనం ఎరిగిన వారమో కాము. ఈరోజు ఎరగాలి సాతాను తంత్రం అని. నీకు నీవే రియలైజ్ అయ్యి, నీకు నీవే ప్రోత్సాహపరచుకోండి, ఇతరులను ప్రోత్సాహపరుస్తూ అలాగూ సంఘానికి నమ్మకంగా దేవుని ఇంటిలో ఉండాలని మనం చేస్తుంటున్నాం. కనుక మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం. ఎంత శ్రేష్టమైన అనుభవం అది. ఈ అనుభవంలో మనం ప్రభుని చూడాలి. మనకు దేవుడు తెలియజేశాడు, ప్రభు మనకు తెలియజేశాడు, మీ వార్తను మనకు చెప్పాడు. మనం వెళ్ళి ఏం చేద్దాం? చూద్దాం. యేసుని చూద్దాం. ఆ యేసయ్య దగ్గరికి వెళ్దాం, ఆ యేసయ్య ఇంటికి వెళ్దాం. ఈరోజు అలాంటి అనుభవంలో వారు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ మాట మరొకసారి చదవండి. 15 వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును చూతము రండని ఏం చేశారంట? ఒకరితో ఒకరు చెప్పుకొని, అంటే ఒకరికొకరు ఏం చేస్తున్నారు? ప్రోత్సాహపరుచుకుంటున్నారు. ఈరోజు చాలా అవసరం. ఓ మాట మనం చూస్తాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకడు పురుకొల్పుకున్న వల్లని ఏం చేయాలంట? ఒకరినొకడు పురుకొల్ప వల్లని ఆలోచన. ఈ ఆలోచన ఉండదు మనకి కదా. ఇది ఎప్పుడున్నది? ఈ ఆలోచన ఎప్పుడున్నది చెప్పండి. ఆరంభంలో ఉన్నది ఈ ఆలోచన కలిగి ఉన్నాం. రాను ఏమైపోయింది? ఈ ఆలోచన లేదు. నాకెందుకులే పట్టింపు లేని వారంగా ఏమండి, ఎలాగో దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉంటున్నాం. నువ్వు వచ్చేదే సరిగా మందిరానికి రాలేకపోతుంది, ఇంక ఇతరులను ఏం ప్రోత్సహిస్తావు? ఏం పురుగొలుపుతావు? అర్థం చేసుకుందాం దేవుని వాక్యం. ఆ దినము సమీపించట మీరు చూచిన మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏం చేయాలంట? ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయటకును ఒకనొకడు కింద ఏం రాయబడింది? పుట్టినట్లు రేపాలి.
ఏం చేయాలంట? రేపని. ఈరోజు అలాంటి వారు అవసరం. ఆ యొక్క గొర్రెల కాపర్ల రెండో అనుభవం, వాళ్ళ మాట మనం చూస్తాం. ఒకరికొకరు పురుకొల్పుతున్నారు, ప్రోత్సాహపరుచుకుంటున్నారు. మనం వెళ్ళి చూచి వద్దామని దేవుడు మనకు తెలియజేయించాడు. దేవుడు మనకు చెప్పాడు, మనకి సమాచారము తెలియజేశాడు. దేవుడు తెలియజేశాడంటే మనం వెళ్ళి చూడాలి. అందుకనే ఆ మాట రెండోది, ఆ గొర్రెల కాపర్ల రెండో లక్షణం మనం చూస్తూ ఉంటున్నాం, పురికొల్పడము. తర్వాత ఏం చేశారండి? ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. లోకరాయన సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మరియను యోసేపును తొట్టిలో పడుకొని శిశువును ఎట్లా వెళ్ళారంట? గట్టిగా అందరు చెప్పాలి ఈ మాట. త్వరగా వెళ్ళారు. త్వరగా, ఇమ్మీడియట్లీ త్వరగా. ఏం ఆలస్యమో పోదాంలే. ఓ పాట పాడారు, ఇంకో పాటకు పోదాంలే. 3వ పాట ఇంకా టైం ఉంది కదా, 3 పాటలు ఉన్నాయి, 3వ పాటకి వెళ్దాంలే. తర్వాత పాటలే కదా, ఆ వాక్యానికి వెళ్దాంలే. ఏంటంటే నీలో లేదు, సన్నగిల్లిపోతా ఉంది. త్వరగా వెళ్ళి. ఎంత అద్భుతమైన మాట ఈ మాట. ఒక్కసారి ఇంకా నీ మైండ్లో ఉంచుకొని దాని గురించి నీవు మనసులో ఆలోచించుకో. ఆ త్వరగా వెళ్ళే పదం ఎంత గొప్ప మెసేజ్ని ఇస్తుంది. త్వరగా వెళ్ళారు, ఆలస్యం చేయలేదు, నెగ్లెక్ట్ చేయలే. పోవచ్చులే, రేపు పోవచ్చులే, ఎల్లుండి పోవచ్చులే. వారు ఏం చేశారు? ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకొని వారు ఏం చేశారంటే త్వరగా వెళ్ళారు. ఈరోజు నీ జీవితంలో ఇట్టి అనుభవం ఉండాలని మనవి చేసేది. ప్రభు కార్యాల్లో, ప్రభు విషయాల్లో మనం ఎలా ఉండాలి? చాలా షార్ప్గా ఉండాలి. లేజీగా ఉండొద్దు. ప్రభు కార్యాల్లో లేజీగా ఉండొద్దు. మన కార్యాల్లో అయితే ఎంతో షార్ప్గా ఉంటాం. మన విషయాలకు వచ్చేసరికి దేవుని విషయాల్లో ఎలా ఉంటాం? చాలా లేజీగా ఉంటాం. సోమర్లంగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలి? షార్ప్గా, చురుగ్గా ఉందాం. తర్వాత ఇంకా చురుకు అనే ఇంకో పదం చెప్పాడు, మెలకుగా ఉందాం. మెలకు అనేది చురుకు తన గురించి మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ కనుక మనం చురుగ్గా ఉండాలి. వారు ఏం చేస్తారు? త్వరగా వెళ్ళి వారు ఏం చేశారు? చూసి వచ్చారు. అంటే నేను మాట చెబుతున్నాను ఇక్కడ. వారు వెళ్ళారంటే ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వాహనాలు ఏమైనా ఉన్నాయా? ఎంత దూరం వెళ్ళినా నడిచి వెళ్ళాల్సింది. చూడండి, నడిచి వెళ్ళాలి. దానికి కూడా వారు సాహసించి వారు ఏం చేశారు? ప్రభుని చూశారు. మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఆ శిశువును చూచిరి అని రాయబడింది. ఎంత అద్భుతంగా! ఎప్పుడైతే వారు ఒకరినొకరు పురుకొల్పుకొని వారు త్వరగా వెళ్ళి యేసయ్యని చూడాలి. వాళ్ళు ఇంకా వేరే ఉద్దేశం అనేది లేదు, రేపు అనేది లేదు. వారు వెంటనే ఆ కార్యాన్ని ఏం చేశారు? చూసి వచ్చారు. ఈరోజు నీ జీవితంలో అలాగుండాలని మీకు మనవి చేసి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఒక్క మాట చెప్పాను, ఇంకా 3 మాటలు ఉన్నాయి. ఉచితమైతే మళ్ళీ వస్తాము, అప్పుడు ఆ 3 మాటలు ముగించేస్తాను. సరే, దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశ్రయించిన ప్రార్థన చేసుకుందాం.